యోగాంధ్ర నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి 1,00,000 మందిని ఒక్కచోట చేర్చే ప్రక్రియ సజావుగా సాగుతుందని వెల్లడించారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం మెగా వేడుకకు సిద్ధమైంది. యోగాంధ్ర వేడుకకు సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఎవరికి ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించేందుకు మనతో పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రేపు ఉదయం 6 గంటలకల్లా అందరినీ ఒక వేదిక వద్దకు చేర్చాలంటే ఈ అర్ధరాత్రి నుంచే ఒక ప్రక్రియ సన్నాహక ఏర్పాట్లు అనేది ప్రారంభం కావాలి. దానికి సంబంధించి అసలు ఎలా సిద్ధమయ్యారు ఏంటి? 5 లక్షల మంది యాక్చువల్గా దీంట్లో పాల్గొనే విధంగా ప్లాన్ చేశారు. దీనికి ఒక యాప్ కూడా క్రియేట్ చేసి ఎవరెవరు ఇంట్రెస్ట్ వాళ్ళందరినీ ఎన్రోల్ చేయమంటే దాదాపు నిన్నటికి 8 లక్షల పైగా యాక్చువల్గా ఎన్రోల్ చేసుకున్నారు. అయితే వాళ్ళందరూ రావడానికి ఏర్పాట్లు కావాలని రిక్వెస్ట్ చేస్తే దానికి సంబంధించి 4,200 ప్రైవేట్ బస్సులు, 3,200 ఆర్టీసీ బస్సులు, ఇవి కాకుండా 3 వీలర్సు అలాంటి మొత్తం 10,000 వెహికల్స్ని యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, తర్వాత విశాఖపట్నం కావచ్చు, వీటిల్లో యాక్చువల్గా ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం, దానికి సంబంధించి 4,500 టాయిలెట్స్ని యాక్చువల్గా ఏర్పాటు చేశాం. శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు ఇన్ని వేల మంది ఒక దగ్గరికి వచ్చేటప్పుడు, ఎందుకంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పోవాలంటే అటెస్ట్ చర్చలు అందరూ కూర్చోవాలి. వాళ్ళకి కావాల్సిన మ్యాట్స్, బనీన్స్ అన్నిటి కూడా ఏర్పాటు చేశారు. యోగా అయిన తర్వాత ఫుడ్ కార్యక్రమం కూడా చేశారు. దీనికి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, అటు మంత్రులు, అంటే ప్రతి మంత్రికి ముఖ్యమంత్రి గారు ఒక స్పెసిఫిక్ జాబ్ ఇచ్చారు. ఎవరికి ఏది ఇచ్చారో దాని మీద యాక్చువల్ వర్క్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ కలిసి చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు రేపు జరిగే కార్యక్రమానికి అన్ని పకడ్బందీగా 99% అయిపోయినాయి. ఫైనల్ 1% టచెస్లో ఉన్నాం. ఆహారానికి సంబంధించి ఎంతమందికి ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు? వారిని వాళ్ళ ప్రదేశం నుంచి పిక్ తీసుకుని మళ్ళీ తిరిగి దింపే వరకు ప్రభుత్వం వాళ్ళ పట్ల ఎలా మానిటరింగ్ అది ఉంటుంది ఏంటి? యాక్చువల్గా ఈ యోగా అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరికి యాక్చువల్గా బిస్కెట్, 2 ఫ్రూట్స్, గ్లూకోజ్ ఇవి వెంటనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ బస్సులు అయితే వచ్చేటప్పుడు 2-3 గంటలు పడుతుంది. అందువల్ల బ్లాక్ కావడానికి ఛాన్స్ ఉండదు. రిటర్న్ పోయేటప్పుడు అట్ ఏ టైం అందరూ లేస్తారు. యోగా అయిపోగానే వీలైనంత వరకు రిటర్న్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చేయడానికి అన్ని విధాలు ప్రయత్నిస్తున్నాం. ఈచ్ సచివాలయంలో ఎంతమంది వస్తున్నారో ముందే తెలుసుకొని దానికి తగ్గట్టుగా బస్సులు సచివాలయానికి మ్యాప్ చేసాము. కాబట్టి సచివాలయంలో ఉన్న సెక్రటరీస్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము. వాళ్ళపైన మళ్ళీ అధికారులు పెట్టాము. కాబట్టి సచివాలయం వైజ్ వస్తారు. ఇక్కడ కూడా కంపార్ట్మెంట్ కింద పెట్టారు. ఈచ్ కంపార్ట్మెంట్కి ఏ కంపార్ట్మెంట్కి ఎవరు రావాలో కూడా అక్కడ యాక్చువల్గా ఆల్రెడీ ఆడ ఉన్న స్తంభాలకే మెన్షన్ చేసేసారు, C1, C2, C4 అని. సో ఏ బస్సు ఎక్కడికి రావాలో కూడా కరెక్ట్ రూట్ మ్యాప్ ఇస్తున్నారు. అక్కడ దించేసి ఆ కంపార్ట్మెంట్ దించేసి బస్సులు మళ్ళీ పార్కింగ్కి వెళ్తాయి. మళ్ళీ రిటర్న్లో కూడా అవి అక్కడికే వచ్చి పికప్ చేసుకునేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యోగాంధ్ర నిర్వహణకు సంబంధించి మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.